శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన 12 ఏడులు అనుభవించితివి భోగ భాగ్యములు పరిణయమైన 12 ఏడులు అనుభవించితివి భోగ భాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనిల్చెను చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు 2 తీర్పుమని భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగే 14 ఏళ్ళు రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము ఆశ్రమమున ఒంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుడొసగిన 7 ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రావణుడొసగిన 7 ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను చంపకమున్నే నాకై నేను చనిపోయేదను అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంకే, సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి కటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. మారుతి ఎంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తోలె. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపకుము, సూతువుగా రావణు పాప ఫలము. తల్లి నీవిటు శోకింపకుము, సూతువుగా రావణు పాప ఫలము. శ్రీ రఘురాముని అగ్నిబాణముల సూతువుగా రావణు దుర్మరణము. శ్రీ రఘురాముని అగ్నిబాణముల సూతువుగా రావణు దుర్మరణము. మును ముందుగని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి కటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి కటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత హాయి బొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామ లక్ష్మణుల
ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు నాలుగు మూరల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు చతుర్వర్ణ సంరక్షణ దాక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు దెల్పెడు దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాదహస్త రేఖలు దెల్పెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు దెల్పెడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కరచరణాది ద్వందాంగములు 14 జతలు సమములుగా గల నాసికా కర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున 3 సుడులు గల సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున 3 సుడులు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె కొయలు మీర వెడలు నడకలు గల
అలకలాడు అందాల మోముగల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కనుకొలకులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయిగల శంఖము వంటి కంఠసీమగల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కర్ణ కపోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శ్రీలుడు ధర్మమరసి వర్తిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకు సుమమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగెతగవులు సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమను గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.